జై శ్రీరామ్. నా పేరు కొండా శ్రీకాంత్, బజరంగల్ స్టేట్ కన్వీనర్. ఇక్కడ విచ్చేసినటువంటి విభాగ కార్యదర్శి రాజేందర్ రెడ్డి గారు, అలాగే ప్రాంత కార్యకారిణి సభ్యులు కృష్ణారెడ్డి గారు, మిగతా బజరంగల్ తమ్ములు, అలాగే మీడియా మిత్రులకు నా నమస్సుమాంజలు. అలాగే ఇవాళ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కు బాధితుడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే దేశంలో 85% మంది ఉన్నటువంటి హిందువులు, అలాగే తెలంగాణ హైదరాబాద్లో ఎక్కువ శాతం ఉన్న హిందువులకు ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది. భరత్ ఇక్కడ మన ఆటో డ్రైవర్, అతను ఆటో మీద ఇక్కడ పుట్టిన వాళ్ళంతా హిందువులే అని చెప్పడం జరిగింది. మతం మారితే తండ్రిని మార్చుకున్నట్టే అని భావ స్వేచ్ఛ ప్రకటన ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్ ఇస్తుందో సెక్షన్ 19(1)(a) ప్రకారము ఆయన అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కొన్ని అల్లరుముకులు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎందుకు అనాల్సి వస్తుంది ఈ విషయం అంటే, వాళ్ళు పొద్దుగా లేచిన దగ్గర నుంచి 5 సార్లు రోజుకి మనం తిట్టండి వారు ఊరుకోరు. అల్లానే దేవుడు, అల్లా తప్ప మిగతా ఏది దేవుడు కాదని చెప్పేటువంటి మూర్ఖులు. అలాగే ఆటోల మీద కలమాలు రాసుకోవడము, హిందువులందరూ కాఫీలు అనడము. అలాగే మనం క్రిస్టియన్ వాళ్ళు చూసుకుంటే జీసస్ తప్ప మిగతా ఎవడు దేవుడు లేడని చెప్పి అంటాడు. మరి అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మనం అలాగే చూస్తాం. వాళ్ళ యొక్క పండుగలలో యాంటీ స్లోగన్స్, అంటే దేశ వ్యతిరేక స్లోగన్స్ వస్తాయి. అలాగే నేషనల్ ఫ్లాగ్ మీద కల్మా రాసుకుంటారు. మరి అంతకంటే పెద్ద ఈయన ఏం చేసిండంట? అంత సీతయ్య గారు, శ్రీనివాస్ గారు, ఎస్ఐ గారు, శ్రీనివాస్ గారు, వారికి అంతగానం ఏమి నొప్పి వస్తుందో నాకు అర్థం కాలేదు. ఆయన ఇవన్నీ వదిలేసి ఆయన కేసులు ఏం లేనట్టుగా పర్టికులర్గా పట్టుకొని నువ్వు ఈ హైదరాబాద్లో ఎట్లా తిరుగుతావు నేను చూస్తాను, నువ్వు అది ఇదని బెదిరియడం ఏంది? అంటే నీకు హిందువులు అంటే అంత అలసైపోయినారా? అంటే ఒక ఇదైతే మన షరియత్ లా నడుస్తుందా, లేకపోతే రజాకార్ల లా నడుస్తుందా, ఏమన్నా ఓల్సిడీలా? ఈ విషయాలు బజరంగల్ చూస్తూ ఊరుకోదు. మేము కనుక ఇప్పుడు నేను పిలుపునిస్తున్నా, ప్రతి ఒక్క తెలంగాణ వ్యాప్త మెయిన్ సెంటర్లలో ఈ విషయాన్ని ఖండిస్తూ మన బజరంగల్ విభాగం నుండి ప్రెస్ మీట్ పెట్టి, అలాగే గర్వ్ సే కహో హమ్ హిందూ హై, జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి ఒక్క ఆటో మీద, ప్రతి ఒక్క 2 వీలర్ వెహికల్ మీద స్టిక్కర్లు అంటియాలి. ఇది రేపటి నుంచే మేము ప్రారంభిస్తున్నాము. ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోమండి. అదే అత్తాపూర్ ఎస్ఐకి కూడా సవాల్ విస్తున్నా, మేము కూడా కంప్లైంట్లు ఇస్తాం. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మసీద్లలో నుంచే రోజు 5 సార్లు మాకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఏదైతే అజాన్ వస్తుందో దాన్ని బంద్ చేసేటువంటి దమ్ము, ధైర్యం నీకుందా? కాన్స్టిట్యూషన్ నీకు ఇచ్చింది హక్కు, కాన్స్టిట్యూషన్ నీకు ఇచ్చింది యూనిఫామ్, దాని ప్రకారం నువ్వు చర్యలు తీసుకునేటువంటి ధైర్యం నీకుందా? అలాగే ఎవడైతే ఆపినోడు వాడు సంఘ విద్రోహ శక్తి వాడు. ఇన్ని రోజులు లేని వాళ్ళు వచ్చి ఏదో చెప్పంగానే నువ్వు కేసు బుక్ చేస్తా అని చెప్పేసి, ఒకవేళ కేసు బుక్ చేసినట్టయితే బిడా నీ సంగతి మేము చూస్తాము. అలాగే మేము కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో ఒకవేళ వాళ్ళ మీద కేసు బుక్ కాకపోతే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో యావత్ భారతదేశం మొత్తం కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పోలీస్ స్టేషన్లో హజాం వ్యతిరేకంగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, మైక్స్ పెట్టుకోకూడదు. అలాగే క్రిస్టియన్స్ సండే వస్తే చాలు ఆటోల మీద మైకులు పట్టుకొని హిందువులను దుర్భాషలాడుతూ, దేవీ దేవతలను దుర్భాషలాడిస్తున్నా కూడా సప్పుడు లేకున్నటువంటి సమాజాన్ని గెలుపుతున్నారు. మా యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారము మేమేం చేయాలో అది చేస్తాము. తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బజరంగల్ తెలంగాణ విభాగం డిమాండ్ చేస్తుంది. ఇంతటితో మేము ఊరుకోము. మనం ఇంకా చూసుకున్నట్టయితే ర్యాపిడో, జెప్టో ఇలాంటి డ్రైవర్స్ ఎవరైతే ముస్లిం అమ్మాయిలు కనుక బుక్ చేసుకుని వాళ్ళు ఇంకా కూర్చుంటే వాళ్ళని కూడా పట్టుకొని కొట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చేత కాదు. ఓన్లీ హిందువులు అనేసరికి నీకు ఇంత చులకన భావం ఉంటే ఇది మంచిది కాదు. మీరు రానున్న రోజుల్లో మరి మీకు సరైన సమాధానం మేము ఇస్తాము. మేము చెప్పినటువంటి డిమాండ్స్ ని స్పందించకపోతే అన్ని పోలీస్ స్టేషన్లలో మీకు వ్యతిరేకంగా మేము లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. రేపు సిపి గారిని కూడా కలుస్తున్నాము. ఆ యొక్క ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఆ సంఘ విద్రోహ శక్తులు ఎవరో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వెంటనే వారి మీద కేసు బుక్ చేయాలని చెప్పేసి బజరంగల్ డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్.